బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మీయులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు మధుమోహన్ అక్కిరాజు. నేను కరెక్ట్గా ఈ నెలతో పత్రి గారితో పరిచయం 27 ఇయర్స్. నేను ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాను. అప్పటికే స్టూడెంట్ లైఫ్ నుంచే నేర్చుకున్నాను. కానీ ఎక్కడ కూడా నాకు కావలసిన సమాధానాలు దొరకలేదు. ఎప్పుడైతే పత్రిజీ గారిని కలిశానో అప్పుడే నాకు అర్థమైంది మొత్తం ఇందులోనే ఉంది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఇంక అప్పటి నుంచి నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా దానికి తిరుగులేదని తెలిసిపోయింది. ఇంకా అప్పటి నుంచి అయితే సార్ ఒకటి ఎప్పుడు చెప్తుంటారు, మనం తెలుసుకున్నది ఏబిసిడీలైనా ఆ ఏబిసిడీలే చెప్పండి. సో నేను పరిచయమైన కొద్ది రోజుల్లోనే మా ఇంట్లో పత్రి గారు హైదరాబాద్ సిటీలో అప్పుడు ఒకే ఒక సెంటర్ ఉండేది ఆల్వాల్లో. అసలు అది వాళ్ళ ఇల్లు అడవిలాగా ఉండేది, ఎవ్వరు ఉండరు. ఆ ఏరియాలో నక్సలైట్స్ కూడా తిరిగేవారు, ఒకసారి కాల్పులు కూడా జరిగాయి. అట్లాంటి ఏరియాలో పత్రి గారు ఎప్పుడో నెలకోసారి అట్లా వస్తే వాళ్ళ ఇంటి అప్పుడు వెళ్ళేవాళ్ళం. సో ఒకే రోజు 1999లో పత్రి గారు 9 సెంటర్లు ఓపెన్ చేశారు, మార్నింగ్ టు ఈవినింగ్. అది మా ఇల్లు కూడా ఒక సెంటర్. అట్లా మేము స్టార్ట్ చేశాము. 99 నుంచి మా ఇంట్లో మెడిటేషన్ టీచ్ చేయడం. నాకు మారాం శివప్రసాద్ గారు, మీరు పొద్దున పరిచయం అయ్యారు కదా, ఆయన మాకు దగ్గరగా ఉండేవారు. మేమిద్దరం కలిసి క్లాసులు నిర్వహించేవాళ్ళం. ఆ విధంగా మా జర్నీ స్టార్ట్ అయింది. సో సిటీలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. 40 రోజుల ధ్యాన మండల దీక్ష అని మేము ఫస్ట్ సిటీలో స్టార్ట్ చేసాం, మా ఇంట్లోనే. అంటే మీరు వినే ఉంటారు, అయ్యప్ప దీక్ష, లేకపోతే శివ దీక్ష, ఇంకా ఎన్నో దీక్షలు చేస్తారు. 40 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఆ 40 రోజులది కూడా 2 రోజుల్లో తీర్చేసుకుంటారు. ఎందుకంటే నేను బిఎస్సి అగ్రికల్చర్ చదివే రోజుల్లోనే ఎంఎస్సీ చేసేటప్పుడు నాకు ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఉండేవాడు. 40 రోజులు బ్రహ్మాండంగా చేసేవాడు అయ్యప్ప దీక్ష. 41వ రోజు నుంచి మా హాస్టల్కి వచ్చి ఉండేవాడు మాతో పాటు. ఏమంటే ఇంట్లో అలవ్ చేయదామే, ఒక 4 రోజులు క్లాసుకి కూడా రాకుండా మందు కొడుతూనే ఉంటాడు. అంటే వాళ్ళు చేసే పని ఇది. అంటే అందరూ చేస్తారని కాదు, దాని యొక్క విలువను పోగొట్టేశారు. అది మంచి ఉద్దేశమే. సో ఆ విధంగా ధ్యాన దీక్ష అని స్టార్ట్ చేసాం. ఆ విధంగా సిటీలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. పత్రి గారి అనుమతితో ఎన్నో చోట్ల సెంటర్స్ ఓపెన్ అయ్యాయి, ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ పత్రి గారు 2006లో ఆస్ట్రేలియా వెళ్తూ ఆ రోజు మహేశ్వరం దగ్గర ఒక మాట అన్నారు, మధుమోహన్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, దీనికి దగ్గరలో మనకు అతిపెద్ద పిరమిడ్ రాబోతుందయ్యా అని ముందే చెప్పేశారు. చూడండి, అది ఈ పిరమిడ్ వస్తుందని. అంతకంటే ముందే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి చెప్పాడు, మీ జిల్లాలోనే వస్తుందయ్యా అని చెప్పాడు. అప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే సారు ఎంత విజన్ చూడండి, ముందే ఊహించి చెప్పేశారు. తర్వాత మేము స్థలాలన్నీ తిరుగుతున్న తరుణంలోనే ఇక్కడ మమ్మల్ని పత్తి రవికుమార్ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే, ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారి స్థలాలు ఇక్కడ అన్నీ ఉండడంతో ఇక్కడంతా మేము సర్వే చేసి, అయితే సార్ ఒక 5 కండిషన్స్ పెట్టారు అప్పట్లో. ఏంటంటే, ఒక నీరు ఉండాలి, ఇది వర్జిన్ ల్యాండ్ అయి ఉండాలి, కొండలు గుట్టలు గోనలు ఉండాలి, ఫారెస్ట్ ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. అన్ని అక్షరాల్లో ఇవన్నీ ఇక్కడ సమకూరినాయి. చూడండి, మనకు వస్తుంటే చెరువు ఉంది, ఇది ఎక్కడ వ్యవసాయ భూమి కాదు, పక్కన మనకు కొన్ని వేల ఎకరాల అడవి ఉంది. చూసారు కదా, కొండలు గుట్టలు ఏవి కూడా మేము డిస్టర్బ్ చేయాలి, అలానే ఉండాలన్నారు. మీకు ఇంకొక ఈ స్థలమాత్యం ఏంటంటే, పత్రి గారు ఎందుకు చూజ్ చేస్తారంటే ఊరికే చూజ్ చేయరు. ఇక్కడికి ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలం వెళ్తూ వెళ్తూ ఇక్కడ వచ్చి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇది ఉంది కొలనులాగా, అక్కడ స్నానాలు. శంకరాచార్య గురు మన విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్ గారు బ్రదర్ ఆయన సుధీర్ రెడ్డి గారు, వారి ఈ ఊరి హన్మాస్పల్లి ఆయనది. సో వాళ్ళకి ఈ ఏరియా అంతా
తెలుసు, వాళ్ళది కూడా కొంత ల్యాండ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆయన వచ్చి తపస్సు చేసుకుని వెళ్ళిన ప్లేస్ అట. ఎవరు మనకు అసలు తెలియదు కదా. తర్వాత అక్కడ జీవరాల్లోనే ఉంది, మీరు అక్కడ చూసారో లేదో, మనం ముందుకెళ్తే గుట్టలాగా ఉంటుంది అక్కడ ఆ పార్వతీ పిరమిడ్కి ఎదురుగా. దానిలో జీవరాళ్ళు ఉంటారు. ఈ విలేజ్ వాళ్ళు వాళ్ళకి జబ్బు చేస్తే అక్కడికి వచ్చి ఆ జీవరాళ్ళ దగ్గర పొద్దున్న సాయంకాలం గడిపితే వాళ్ళకి జబ్బులు పోయేవంట. అంటే అంత మహత్యం కలిగినటువంటి సహజ సిద్ధమైనటువంటి రాళ్ళు అవి. అందుకనే గురువుగారి చూజ్ చేశారు. ఎంత చూడండి, ఇది జస్ట్ లైక్ దట్ రాదండి. ఏది కూడా కారణం లేకుండా కార్యం జరగదు. అది మేము ప్రత్యక్షంగా చూసాం. మేము 2006లో ఇక్కడ మొత్తం అడవి ఉండేది. మేము రావాలంటే కూడా ఎంతో కష్టంగా రైతులు అడ్డం పెట్టేసేవాళ్ళు. అవి తీసుకొని ముళ్ళకంపలు తీసుకొని లోపలికి వచ్చినప్పుడు అప్పుడు గురుగారిని ఒకసారి అడిగాను నేను, సార్ గురుగారు మనకు ఇట్లా వెళ్తే అక్కడికి ఉండడానికి ఏం లేదు అని చెప్తే ఒక మాట అన్నాను నేను, సార్ రెల్లుగడ్డితో మనం ఇక్కడ ఒక పిరమిడ్ చేస్తే బాగుంటుంది సార్, మేము ఆదివారాలు వెళ్ళినా పౌర్ణమికి వెళ్ళినా అందరూ కలిసి ధ్యానం చేయొచ్చు అంటే సరే అన్నారు. ఆ పార్వతీ పిరమిడ్కి ఎదురుగా దానికి ఎదురుగా 30x30 మేము విజయవాడ నుంచి రెల్లుగడ్డి తెప్పించి అక్కడ ఫస్ట్ పిరమిడ్ కట్టాము. అక్కడ వన్యమిత్ర పిరమిడ్ అని సారు ఇనాగ్రేట్ చేశారు దాన్ని. న్యాచురల్గా ఉంటుంది అంత రెల్లుగడ్డి అంత. అసలు దాన్ని చేసేదానికి కూడా ఎంత గొప్ప ఇవి జరిగాయంటే అక్కడ కరెంట్ లేదు, ఇక్కడ లైన్ ఉండేది. ఏదైతే స్ట్రక్చర్ ఉందో స్టీల్ స్ట్రక్చర్ను తయారు చేసింది ఇక్కడ ఈ ప్రాంతంలో చేశాము. ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళాలంటే చాలా బరువు ఉంది, ఎవరి వల్ల కావట్లే. 10 మెంబర్స్ పట్టుకున్నా ఎత్తుకోలేకపోయారు. అందరు కలిసి ఒక్కసారి పత్రికారిని తలుచుకున్నారు. ఈజీగా ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అదొక వండర్. తర్వాత ఆ రెల్లుగడ్డి తెచ్చినటువంటి లారీ డ్రైవర్ ఏం చెప్పాడంటే, సార్ విజయవాడ నుంచి నేను హైదరాబాద్కి వచ్చే లోపల కనీసం అంటే 4-5 చెక్ పోస్టులు మమ్మల్ని పట్టుకుంటారు, కానీ అదేం విచిత్రమో మొత్తం రెల్లుగడ్డి లారీ ఎంత ఉందో అంత డబల్ సైజ్ వేసుకొని వచ్చినా కూడా మమ్మల్ని ఎవ్వరే కానీ పట్టుకోలేదు సార్ అని చెప్పాడు. చూడండి, అది మామూలు విషయం కాదు కదా. వచ్చి వాళ్ళంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పెట్రోల్ మార్క్స్ లైట్లు పెట్టుకొని అక్కడి నుంచి రామారావు గారిని వచ్చి అక్కడ నిర్మించడం జరిగింది. ఇంకా తర్వాత మనం పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చింది, ఈ పిరమిడ్ అనేది రావడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అండి, మామూలు ప్రదేశం కాదు. అడవి ప్లస్ మన బ్రహ్మర్షి పత్రి గారు ఇదే స్థలాన్ని కోరుకున్నారు, నేను ఇక్కడే ఉంటానని. అందుకోసం ఆయన మహాసమాధి కూడా మీకు ఆల్రెడీ మన శివప్రసాద్ గారు చెప్పారు. సో గురువులు జస్ట్ లైక్ దట్ ఏ పని చేయరండి, ఏ బృహత్తరమైన కార్యంతోనే ఇక్కడికి వస్తారు. దాంతోనే మనకు ఇక్కడ అద్భుతమైన పిరమిడ్. ఇప్పుడు తెలియదు కానీ మేము కట్టినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ పిరమిడ్ ఇదే, అంటే ఎక్కడ కూడా లేదు. సో 6,000 మంది పట్టేటువంటి పిరమిడ్ ఇక్కడ కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరితో గురువుగారు అనుకుంటే ఒక్కరితో చేయించవచ్చు, కానీ లేదు, ప్రతి ఒక్కరి యొక్క భాగం అందులో ఉండాలని ఈచ్ స్టోన్ మేము అప్పట్లో ఈచ్ స్టోన్కి ఇంత కట్టండి అని మేము అలౌ చేసి అక్కడ కట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఫౌండర్ ట్రస్టీగా నేను నా బాధ్యతలు నిర్వహించాను. తర్వాత మళ్ళీ కొద్దికాలం బ్యాంకులో నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పనిచేశాను. మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఈ మధ్యనే ట్రస్టీగా బాధ్యతలు తీసుకున్నాను. మెయిన్గా నేను కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాను. మా శివప్రసాద్ గారి సహకారంతో, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మాస్టరు. 2004 నుంచి ఆయన, నేను, మా మిసెస్ కలిసి మేము ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహించడం జరిగింది. ఎక్కడ ధ్యాన మహాసభలు జరిగినా వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎందుకంటే ఆ అవకాశం మాకు ఇచ్చారు పత్రి గారు. సో ఎన్నో నేర్పించారు, ఇంకా మామూలుగా ఎవరు నేర్పించారు అట్లా. ఈవెన్ పాంప్లెట్ రాసే దగ్గర నుంచి ఎవ్రీ స్టెప్ ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లో రాయడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది మా పైన, మేమేం చేయగలమని చెప్పేసి. సో అది మనకేంటంటే గురువులు చెప్తే, ఇంకోటి ఇందాక సారు ఎవరో చెప్పారు గురువుగారు, నో అనేది చెప్పకూడదు అనేది. అది ఒక నెగిటివ్ వర్డ్, మన వైబ్రేషన్సే మారిపోతాయి. పత్రికారు ఏది చెప్పినా ఎస్ అని చెప్పాలి అంతే. మీరు చేస్తారా చేయరా తర్వాత విషయం, మీరు అది గుర్తుపెట్టుకోండి. చాలామంది నాకు ఎగ్జిక్యూటివ్స్ బ్యాంక్లో నన్ను నో చెప్పడం కూడా నేర్చుకోవాలి అన్నారు. ఎందుకంటే లోన్కు నో అని చెప్తారు కదా వాళ్ళు. మనకేమో నాకు అది నచ్చేది కాదు. అది గురువుగారిని కలిసిన తర్వాత అర్థమైంది. ఆయన ఏంటి ఎప్పుడు ఎస్,
ఇది చేయవా అమ్మది ఉంటే ఎస్ అని చెప్పాలి అంతే. తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు మనం చేయగలమా లేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది. నో అంటే ఫస్ట్లోనే హంసబాద్ అంటారు చూసారా, అయిపోయిందని, మనం ఏమీ చేయలేం. అందుకోసమే ఎస్ అని చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి లైఫ్లో. అది గురువుగారి నుంచి నేర్చుకున్నాను నేను. ఫస్ట్ మనం ఆయన ఏదైనా పెద్దవాళ్ళు గురువులు చెప్తే ఎస్ అని చెప్పి ముందుకు దూకితే అన్నీ జరుగుతాయి. అసలు ఏమి డబ్బు ఒక్క నయా పైసా లేకుండా ఈ ల్యాండ్ కొనుక్కోగలిగాం, అదంతా చేయగలిగాం. ఓన్లీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ హయ్యర్ హాస్టల్ మాస్టర్, వారి యొక్క సంకల్పం. అది మనకు ఎంత గొప్ప విషయమైనా కూడా మనం చిన్న సంకల్పంతో మనం చేయించిన దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి. గట్టిగా చెప్పలేకూడదు. ఈ పిరమిడ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత ఈజిప్ట్ యొక్క పిరమిడ్ ఏదైతే ప్రపంచంలో 7 వింతల్లో ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్తోనే దీన్ని కట్టాం. యాక్చువల్గా మేము కట్టాలనుకున్నది ఇలా అంచెలంచెలుగా ఆ స్ట్రెస్సర్స్ లేకుండా కడదాం అనుకున్నాం, కానీ ఏ ఇంజనీర్కు చేత కాలేదు, ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి భయం పడుతుందేమో అని ఈజిప్ట్ పిరమిడ్ లాగా కడతామంటే. అయినప్పటికీ ఆ టెక్నాలజీతో తీసుకొని అద్భుతంగా మేము నిర్మించగలిగాం. అంటే మంచి ట్రస్టీస్లో మంచి ఇంటలెక్ట్స్ ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో. ఇది ఒకరిది బాధ్యత కాదండి, అందరిది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క చేయి అందులో ఉంది. ఇది నాదేని ఎవరు చెప్పుకోవడానికి వీల్లేదు. అంటే ఎవ్రీబడీస్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ ఇన్ దిస్. కాబట్టి మనకు ఏది చేత కాదని అనుకోవద్దండి. ఎవరైనా కూడా ఏదైనా మనం చేయగలం, అది అనుకోవాలంతే. మనం సంకల్పం చేయాలి. నాకు ఏం లేకపోయినా నేను క్లాసులు కండక్ట్ చేయాలంటే అన్నీ జరిగిపోయేవి అంతే. ఒక హాల్ బుక్ చేయడం అయితే దగ్గర నుంచి, ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేసాం. సార్ బెంగళూరు నుంచి వచ్చారు, మేము ఓన్లీ కొంచెం హెల్ప్ చేసాం అంతే. కానీ అన్నీ నిర్వహించగలిగారు కదా శివప్రసాద్ గారు, సారు కలిసి. అందరికి మనకు చిన్న ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసా అండి. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎన్ని ఉంటాయో అవన్నిటిని అధిగమించే శక్తి ధ్యానం వలన వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా చేయొచ్చు మనం. అంత పెద్ద కట్టడమే కట్టినప్పుడు ఇంకా మనం ఇంట్లో ఏమైనా చేయొచ్చు. సో మీరందరూ ఏంటంటే ధ్యానము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎవ్రీడే మనం బ్రష్ ఎట్లా చేసుకోకుండా బయటకు వెళ్ళమో, ధ్యానం చేయకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. వచ్చిన తర్వాత కూడా నైటు హాయిగా కాసేపు ధ్యానం చేసి పడుకుంటే మీకు మంచి నిద్ర వస్తుంది. అన్ని విషయాల్లోనూ మీకు ఏమంటారు శక్తి అనేది వస్తుంది. లేడీస్కి అనంతమైన శక్తి వస్తుంది, ఏమైనా చేయగలుగుతారు. మా మిస్సెస్ మల్టీ టాలెంటెడ్ సింగర్, వయలినిస్ట్. తర్వాత ఓల్డ్ సిటీలో డ్రైవ్ చేయడం అంటే కష్టం. మాకు వనస్థలపురం నుంచి ఓల్డ్ సిటీలో గజల్స్ నేర్చుకోవడానికి విఠలరావు గారని ఉండేవారు సార్. ఆయన దగ్గరికి వెళ్ళేది. ఓల్డ్ సిటీలో ఆయన కార్ డ్రైవ్ చేయడమే కష్టం, అక్కడి నుంచి మా మిస్సెస్ వెళ్ళి నేర్చుకునేది. అంటే ఏ వయసులోనే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక 5 years బ్యాక్ మా మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి వైలిన్ హిందుస్థానీ నేర్చుకున్నారు. అంటే ఎవరైనా ఏ టైంలోనైనా నేర్చుకోవచ్చు. ఏజ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ వయసులోనైనా గుర్తుపెట్టుకోండి. లూయిస్ అనే ఆవిడ బుక్కులు రాసింది. ఏంటి సార్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అనే బుక్ రాసింది. అదే చదవండి అందరూ తప్పకుండా, తెలుగులో కూడా ఉంది. లూయిస్ అని. ఆమెకు 70 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేయాలనిపించిందంట. అప్పుడు నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనము 60-50 దాటుతూనే అందరూ ఏం చెప్తారండి, డాక్టర్లు ఏం చెప్పారు, మీకు 50 అయితే మోకాలు నొప్పులు వస్తాయి, లేకపోతే ఇంగిది వస్తుంది, అది వస్తుంది అంటే అవును వచ్చేసింది, పక్కింటి ఆవిడకి కూడా వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుందని ముందే ఫిక్స్ అయిపోతాం మనం. సో అలా కాకుండా ఏ వయసులోనా ఏమైనా నేర్చుకోవచ్చు. అందుకే పత్రికారు ధ్యానము ప్లస్ సంగీతం నేర్చుకోండి అని అందరిని ఎంకరేజ్ చేస్తారు గురుగారు. మా శివప్ప ఫ్లూట్ నేర్చుకుంటున్నారు, తెలుసు కదా. మరి ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను గిటార్ కొనుక్కున్నాను, ఖచ్చితంగా 1 year లోపల ప్రోగ్రామ్ ఇవ్వాలని. అది కూడానా? ఓకే, మీరు నేర్పిస్తారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి అవకాశం నాకు సార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మధుమోహన్ సార్ అద్భుతమైన సీనియర్ మాస్టర్. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అంటే సార్ యొక్క సహకారం ఎంతో ఉంది. అన్ని రకాల సూచనలు, సలహాలు మనకు ఇస్తూ ఉంటారు మాతార్ ఫౌండేషన్కు కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అలాంటి సహాయం చాలా చేశారు. సో ఆయన మరియు
సుధీర్ రెడ్డి సార్. సార్ కూడా ధన్యవాదాలు సార్కు, ఎందుకంటే సార్ యొక్క ఆధ్వర్యంలో, మధుమోహన్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించుకున్నాం 2 రోజులుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఓకే మాస్టర్స్, సో థ్యాంక్ యూ. సార్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండటానికి వసతికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజుల ధ్యాన మహాయాగం జరుపుకుంటుంటాం. ఈ 3 సంవత్సరాల నుంచి ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం చేస్తున్నాము. వసతి చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక డార్మెటరీ ఒకటి నిర్మించామండి. అక్కడ మీకు ఇచ్చి ఉంటారు ఆల్రెడీ పాంప్లెట్స్. డార్మెటరీలో మీరు ఒక బెడ్ తీసుకోవాలంటే ఎంత అని చెప్పేసి మీకు పాంప్లెట్లు ఆల్రెడీ ఇచ్చారు. మీరు తీసుకుంటే మీరు వచ్చినప్పుడు అక్కడ హాయిగా ఈ ఎయిర్ కండిషన్ ఎక్కడ లేదండి, ఎయిర్ కండిషన్డ్ డార్మెటరీ. మీరు వెళ్ళి చూడండి, అసలు ఒక 3 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మీరు వెళ్ళండి, నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ అంతా రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి చూసి రండి, అసలు మంచి ఫెసిలిటీస్తో అది మనం కడుతున్నాము ట్రస్ట్ తరఫున. ఇందాక మారాం శివప్రసాద్ గారు అని వచ్చారు కదా, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది చాలా అద్భుతంగా తయారైంది. తర్వాత మనకు అక్కడ పత్రిజీ మహాసమాధి శక్తిస్థల్ అనేది కూడా ఒక అద్భుతమైన అక్కడ ఒక కట్టడం రాబోతుంది. ఒక 128 పద్మ రేకులతో దానిపైన పత్రిగారి విగ్రహం వస్తుంది. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని దానికి నామకరణం చేశాం. సో అది చూడగానే అందరూ మెడిటేషన్ నేర్చుకోవాలంతే. ఎట్లయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తర్వాత ఇంకోటి యూనిటీ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల లాభం ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఇది చూడగానే ధ్యానం మాత్రం చేస్తారు. ప్లీజ్ దానికి కూడా మీరు మీ వంతు సహకారం అందించవలసిందిగా ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.